వాక్, వాణి, శారద, సరస్వతి అనే నామాలు. వేదాలకు ఆదిమూలమైన సరస్వతి విద్యా వివేకాల దివ్యతత్వం. సరస్ శబ్దానికి ప్రవాహం, చరణం అని అర్థం. అందుకే సరస్వతి బ్రహ్మ యొక్క చైతన్య శక్తిగా ఆవహించబడింది. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం 9వ స్కందం 5వ అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలందుకుంటోంది. జ్ఞానానికి, మేధస్సుకు, సంగీత కళలకు ఆదిదేవత అయిన సరస్వతీదేవిని భారతి, శతరూప, వేదమాత, బ్రహ్మి, శారద, వాగేశ్వరి, పుత్కరి అనే పేర్లతో కూడా పిలుస్తారు. సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదించడమే కాకుండా పొందిన జ్ఞానాన్ని చక్కగా ప్రకటించి వినియోగించగలిగే శక్తినిస్తుంది. ఎందరో మహర్షులు సరస్వతీదేవిని ఉపాసన చేసి శక్తిని పొందారు. సరస్వతీదేవి వసంత పంచమి రోజున ఆవిర్భవించింది. వసంత పంచమి పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షం 5వ రోజున వస్తుంది. సరస్వతీదేవికి వాగేశ్వరి అని మరొక నామం కూడా ఉంది. మాతా సరస్వతిని శ్రీకృష్ణుడు, బ్రహ్మదేవుడు మొదటగా పూజించారని చెబుతారు. సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు ఆమెకు మాఘమాసంలోని శుక్లపక్షంలో 5వ రోజున సరస్వతీ పూజను చేసేవారు. ఈ రోజు ఎవరు పూజ చేసినా జ్ఞానాన్ని పొందడంలో విజయం సాధిస్తారని శ్రీకృష్ణుడు వరమిచ్చారు. శ్రీకృష్ణుని వరం కారణంగా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. సరస్వతీదేవి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఓ గాథ ఉండగా, సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతోంది. త్రిమూర్తుల భార్యలుగా పూజింపబడుతున్న పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి జన్మ రహస్యాలు అనేకం. విష్ణు పురాణంలోని 17వ అధ్యాయం ఆధారంగా జగత్ నిర్మాణ సంకల్పంతో నిరాకరుడైన పరబ్రహ్మ అవతరించాడు. గోలోకాన్ని నివాసంగా చేసుకుని ఆ భగవానుడు సృష్టి కార్యం నిమిత్తం తమ వామ భాగం నుండి తానే ఒక స్త్రీమూర్తిగా అవతరించాడు. ఆమె కృష్ణాదేవి. అత్యద్భుత సౌందర్య రాశి కృష్ణాదేవితో పరమాత్ముడైన కృష్ణుడు రాసక్రీడలాడారు. తత్ఫలితంగా కృష్ణాదేవి గర్భాన్ని ధరించి శతమన్వంతరాల పాటు ఆ గర్భాన్ని ధరించి ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. శతమన్వంతరాల కాలం పాటు తనకు గర్భభారం కలిగించినందుకు ఆమె ఆ శిశువుపై కోపించి ఆ పసి బాలకుణ్ణి మహాజలార్ధవనంలోకి విడిచిపెట్టింది. ఆమె దుశ్చర్యకు కోపించిన గోలోక కృష్ణుడు కృష్ణాదేవితో కన్న బిడ్డను నీళ్లపాలు చేసిన పాపానికి ఫలితంగా నీకు ఇక సంతానం కలగదు అని శపించాడు. కృష్ణుడు శాపవాక్కుకు భయపడిన కృష్ణాదేవి పశ్చాత్తాపంతో దుఃఖిస్తూ భయపడుతూ కృష్ణుణ్ణి శరణు వేడగా ఆయన శాంతించి ఆమెను కనికరించాడు. తత్ఫలితంగా ఆపై కృష్ణాదేవి జిహ్వాగ్ర భాగం నుండి ధవళ స్వరూపిణి, ధవళ వస్త్రధారిణి, వీణా పుస్తకధారిణి, సర్వశాస్త్రాది దేవత అయిన మహా సరస్వతీదేవి ఆవిర్భవించింది. అనంతర కాలంలో ఆ సరస్వతీదేవి వామ భాగం నుండి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుండి రాధాదేవి ఆవిర్భవించారు. ఆ తర్వాత కృష్ణుడు రాధాదేవితో గోలోకం చేరుకున్నాడు. కృష్ణుడు సృష్టి కార్యాన్ని ముందుకు కొనసాగించడానికి తాను మరలా విరూపదారుడయ్యాడు. కృష్ణుడు సంకల్పమాత్రం చేత మహా సరస్వతీదేవిని రప్పించాడు. ఆమెని ప్రసన్నంగా చూస్తూ, ఓ దేవి సరస్వతి, విశ్వ సృష్టి నిర్మాణంలో నీకు ప్రధాన బాధ్యత అప్పగిస్తున్నా. నా అర్ధ భాగస్వామి అయిన కృష్ణాదేవి అంశారూపిణిగా
అవతరించిన నీవు ఇక మీదట త్రికాలములలో త్రిరూపిణివై చరించాలి. ఆ మూడు రూపములు ఈ జగత్తుకు శ్రేయోదాయకమవుతాయి. భవిష్యత్తులో కాలం పగలు రాత్రి అను రెండు భాగాలుగా విభాజితమవుతుంది. వాటిలో పగలు కాలం నందు 3 సంధ్యాకాలాలు ఏర్పడతాయి. ఈ త్రిసంధ్యలకు నిన్ను అధిష్టాన దేవతగా నియమిస్తున్నాను. 3 సంధ్యలలో 3 రూపాలు ధరించి జగత్తుని జ్ఞాన మార్గంలో నీవు నడిపించవలసి ఉంటుంది అని చెప్పాడు కృష్ణుడు. అది విన్న మహాసరస్వతీదేవి ఆశ్చర్యపోతూ త్రిసంధ్యలు త్రిరూపముల అని ప్రశ్నించింది. అందుకు కృష్ణుడు ఆమెతో, అవును దేవి, మొదటిది ప్రాతఃసంధ్య. ఆ సంజీవి నీవే. ఈ పాత్రే సంధ్య. సంధ్యాకాలంలో నీవు బాల స్వరూపిణివైన గాయత్రివి. సమస్త మంత్రకోటులకు అధిష్టాన దేవతవి. హంసవాహిని. నీ పేరుట నిర్మితమయ్యే గాయత్రి మహామంత్రము సమస్త మంత్రకోటులకు మంత్రరాజము. నీ గాయత్రి మంత్రానికి బీజాక్షరం ఓంకారం. దీనికి అధిష్టాన దేవత పరమేశ్వరి. గాయత్రి హృదయానికి ఋషి నారాయణుడు. ఆ నారాయణుడు నా స్వరూపమే. గాయత్రిగా నీవు తూర్పు దిక్కుకు రక్షకురాలివి. ఎవరైనా గాని ఈ త్రిసంధ్యలలో నియమనిష్టలతో గాయత్రి మహామంత్రాన్ని ఉపాసిస్తారో వారికి సమస్త మంత్రకోటులు వశమై ఉంటాయి. ఎంతటి మహత్తుగల మంత్రమైనా దాని ముందు గాయత్రి స్వరూపమైన ఓంకారాన్ని చేర్చి అనుష్ఠించనిదే ఆ మంత్రం అనుష్ఠాఫలం సిద్ధించదు. అంతటి మహాశక్తి సమన్వితమైన నిన్ను ప్రాతఃసంధ్యలో ఉపాసించిన వారికి సమస్త విజయములు అనుగ్రహించే శక్తిని నీకు ప్రసాదిస్తున్నా. ఓ గాయత్రి, నీ అధీనంలోని ఏ ఒక్క మంత్రాన్ని అయినా నిత్యం ఉపాసించే వారికి ఇహపర సుఖాలు తప్పక లభిస్తాయి. మంత్రం వల్ల తపస్సు,